మాదిగల ఐక్యత వర్ధిల్లాలి మాదిగల ఐక్యత వర్ధిల్లాలి మాదిగల కలయిక ఐక్యత కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను జై మాదిగ చాలా మంది ఎక్కడ కొంతమంది ఆగండమ్మా కర్షక జీవుల ఐక్యత వర్ధిల్లాలి మాదిగల ఐక్యత మాదిగల ఐక్యత మాదిగల ఐక్యత ఇది ఈ రోజు ఇంత భారీ ఎత్తున మీరందరూ సక్సెస్ చేసి విజయవంతం చేసిన మీ అందరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ శైలజనాథ్ గారికి ఒక థ్యాంక్స్ చెప్పాలి తప్పకుండా. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అంబేద్కర్ భవన్ ఫ్రమ్ టౌన్ అనంతపురంలోన అంబేద్కర్ విధంగా అంబేద్కర్ గురుకులాలు కూడా ఆయన చేశాడు. దీంట్లోనే ఒక ట్విస్ట్ ఉంది చెప్తా చూడు మీకు. దీని మీద ఆ డబ్బులతోనే ఇది పూర్తి కాకోకుండా క్రమంలో కలెక్టర్ మారిపోయి కోనశేఖర్ సార్ వచ్చా. కోనశేఖర్ సార్ వస్తే ఇప్పుడు ఎల్ఎన్ గారికి కూడా తెలుసు, సార్ ఏం సార్ ఇది అంబేద్కర్ భవన్ పూర్తి కాలేదంటే, దాస్ గారు మీకు ఒక ఐడియా చెప్తాను, మేమైతే అతి ఎక్కువ చదివిన వ్యక్తి ఉన్నారు అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే అని. డాక్టర్ అంబేద్కర్ గారు పుట్టినరోజునే వాళ్ళు విశ్వదిన విజ్ఞాన దినంగా మరి న్యూయార్క్ వాళ్ళు ప్రకటించారు. అంటే అంబేద్కర్ పుట్టినరోజు చదువుల దినము. మిత్రులారా, సరే చాలా టైం ఇచ్చారు మాకు సభాధ్యక్షుడు. సరే మేము అనంతపురంలో ఉన్నాము, బ్రతుకున్నాము, మేము పోతే మా పలికేవాళ్ళు ఉన్నారు అనేది మాత్రం మీరు మర్చిపోవద్దు. హాస్పిటల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, పాపకు బ్లడ్ కావాలా, కాన్పు కాలేదు, ఇలాంటి చిన్న విషయాలు కూడా అనంతపురం నగరంలో మాదిగ మహాసమ్మేళనం ఈ నెల 30 తేదీ ప్రకారం ఇందాక గౌరవనీయులు మరి అన్నగారు కూడా వచ్చి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పించిన వ్యక్తి మాజీ మినిస్టర్ శైలజనాథ్ అన్న గారికి, నా తోటి మిత్రులు ఎంఆర్పిఎస్, అదేవిధంగా నా జాతి కులస్తులందరికీ ఈరోజు కార్యక్రమం విజయవంతంలో పాల్గొన్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా సామాజిక నమస్కారాలు అందజేస్తూ, జాతి ఐక్యతే ముఖ్యం. జాతి బలం ఉన్నప్పుడే ఎదుటి వ్యక్తి ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ మనము రాజకీయ నాయకులతో కాకోకుండా ప్రభుత్వ అధికారులతో పని చేయించుకోగలము. ప్రభుత్వ అధికారులతో పని చేయించుకోవాలంటే మన జాతి బలము, మన శక్తి. బలము జనమే బలము, బలమే విజయము. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మాదిగ మహా సమ్మేళనానికి వచ్చిన మరి విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున సామాజిక నమస్కారాలు అందజేస్తున్నాం. జై భీమ్, జై. ఈరోజు అనంతపురం పట్టణం నగరంలో జిల్లా వ్యాప్తంగా మాదిగల ఆత్మీయ కలయిక మహాసమ్మేళనం పేరు జరుగుతూ ఉంది. రాజకీయంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలు, ఆయన యొక్క భిక్షతో వచ్చిన అనేక కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. యథాశక్తిన ప్రతి ఒక్కరు కూడా ఐక్యత కోసం, అభివృద్ధి కోసం పనిచేయాలని కోరుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ఎదిగే క్రమంలో అనేక అంశాలు ముందుకు వస్తాయి. వాటిని అందరూ కూడా పెద్దల యొక్క సహకారంతో వారి యొక్క ఆలోచన మేరకు నడుచుకుంటే ఖచ్చితంగా కోల్పోయిన ప్రాభవాన్ని అట్లాగే సంపాదించుకోసం అనేక అంశాలను రాజ్యాంగబద్ధంగా సంపాదించుకోవడానికి వీలుంటుంది. కనుక ఐక్యత, అభివృద్ధి నినాదం పైన కొనసాగాలని నా సంబంధికులందరినీ కోరుకుంటూ ఎల్లవేళలా మా యొక్క అన్ని విధాల తోడ్పాటు ఉంటున్న విషయాన్ని తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి.